పాటు రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. రజనీ గారు చెప్పండి, అంటే కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వింటున్నాం. ఏసీబీ ఆల్రెడీ విచారణ అయిపోయింది, ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. అండ్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ కాక తప్పదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం అనేది జరిగింది. అండ్ బీఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ రెండు ఒకటే, మరి ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా ఏమంటారు అసలు? ఒకటండి, ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, దేశంలో ఉన్న బీజేపీ రెండు కలిసి సహజీవనం చేస్తే పాలన ఎట్లుంటుందో రాష్ట్రంలో అట్లుంది పాలన. ఒకటి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అంటే మేము ఒకటి అంటున్నాం, ఈ కేసు మొత్తము గాంధీ భవన్లో నిర్ణయం జరిగినట్టే ఉంది పరిస్థితి. ఇక్కడ ఈ కేసు ఎక్కడుంది, అసలు అవినీతి ఎక్కడుంది, మీరు కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? 55 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది జరిగిందని ఆ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది. అది మీరు ఆ ఫార్ములా ఏరియాస్ని ఈ నెక్స్ట్ సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించకపోవడం అనేది మీ అసమర్థత అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పింది కూడా విన్నాం. ఈ ప్రజలు ఏదైతే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏదైతే పనులు చేయట్లేదని చెప్పేసి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఏదో ఒకటి ముందుకు తీసుకురావడం, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. ప్రతి నెల ఏదో ఒక కేసు తీయాలని ఏదో ఒక అరెస్టు లేదు, వీకెండ్లో ఏదో ఒక కక్షపూరితమైన చర్యలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, కక్ష రాజకీయాలు కాదు, ప్రజా ఉపయోగ రాజకీయాలు కావాలి. ప్రజలకు చేసే మంచి గురించి మాట్లాడండి. మీరు సంవత్సర కాలం అయింది అంతే, వచ్చి సంవత్సర కాలంలో మీరు కక్ష పూరితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వంలోకి వచ్చిరా, లేకుంటే ప్రజలకు ఏదైనా మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి లేదంటే అభివృద్ధి చేయడానికి వచ్చారా అని చెప్పి ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు ఈ రోజు. అయితే కేటీఆర్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు, అందులో దొరికిపోయారు అని చెప్పేసి గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అరెస్ట్కి. సో ఇవన్నీ తెలిసినాకనే కదా మేడం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ మామూలుగా అయితే ఎంటర్ కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాధారాలు ఏదో ఒకటి ఉంటాయి కదా. ఒకటండి, ఈ రోజు కేటీఆర్ గారు ఒకటే మాట అన్నారు, అడిగిన 3 క్వశ్చన్లనే మన సిబిఐ మళ్ళీ 30 క్వశ్చన్లుగా చేసి అడిగింది, చాలా అదిగా మేము సమాధానం చెప్పాము, అవి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన క్వశ్చన్లు ఎలా ఉన్నాయి అని అన్నారు. ఈ రోజు మీరు అంటున్నారు ఈడీ సిబిఐ అని చెప్పేసి, ఈడీ ఎలా పనిచేస్తుంది దేశంలో అన్న సంగతి మనం అంతెందుకండి చాలా ట్రోల్సే చూసుకున్నాం, వాషింగ్ పౌడర్ నిర్మాలాగా పనిచేస్తుంది అన్నది చూసాము. ఈ రోజు ఒకటి ఏదో ఒక రూపంలో కేటీఆర్ గారిని ఇరికించాలన్న ప్రయత్నాలు ఎన్ని జరగలేదు. కుటుంబం జోలికి వచ్చారు, సినిమా యాక్టర్లను పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భం చూసాం, ఫోన్ ట్యాపింగ్ అన్న సందర్భాన్ని చూసాం. లేదు మొన్నటికి మొన్న బంధువుల హోటళ్ల మీద ఏదో ఒక రకమైన అది చెయ్యాలి అని చెప్పేసి రైడ్ చేసిన సందర్భాన్ని చూసాము. మేము ఒకటే అంటున్నాం, ఎటువంటి అన్యాయానికి అక్రమానికి పాల్పడలేదు, అవినీతికి పాల్పడలేదు. చాలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే తీసుకున్న నిర్ణయంలో భాగము ఫార్ములా ఈ రేసు. ట్రాన్సాక్షన్ అనేది చాలా క్లియర్గా 55 కోట్లు జరిగింది అనేది ఉంది. ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, అదే కంపెనీకి వెళ్ళింది అన్న సంగతి కూడా అధికారికంగా మీ దగ్గరనే ఉంది. ఇంకొకటి, ఆ రేస్ పెట్టడం వల్ల జరిగిన ఉపయోగము, హైదరాబాద్ ఇమేజ్, వచ్చిన 700 కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ సాక్ష్యాలుగా కనబడుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది, అక్రమం ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాం. మేడం, ఒక మంత్రిగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి చాయిస్ ఉండదు, కేబినెట్ నిర్ణయం తర్వాతనే ఏదైనా ఫైనల్ చేయాలి. అట్లాంటి తను సొంతంగా తన ఇంట్లో పైసలు అన్నట్టు తీసి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రభుత్వం ఉంటే ఇది మీ ఇష్టరాజ్యమేనా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డైరెక్ట్ ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ వాళ్ళు కూడా అదే క్వశ్చన్లు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఒకటండి, జిహెచ్ఎంసీకి స్వతంత్రంగా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసే హక్కు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సొంతంగా నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ అధికార యంత్రాంగం ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎటువంటి ఆర్బీఐ పరిధిలో ఎటువంటి రూల్స్ ఫాలో కాకుండానే జరుగుతాయా అండి? ఈ రోజు అది గుర్తుకొచ్చిందా? మరి ఇంతకుముందు గతంలో ఎందుకు గుర్తుకు రాలేదు? ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు? తర్వాత ఈ రోజు మీరు నేను తీసుకునే ఏ నిర్ణయమైనా నా వ్యక్తిగతంగా నా కుటుంబానికో లేకపోతే నాకో లాభం చేకూరేది కాదు, ఇది హైదరాబాద్కు లాభం చేకూరేది, రాష్ట్రానికి లాభం చేకూరేది, ఈ హైదరాబాద్ బ్రాండ్ను పెంచేదని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం కాదండి, హైదరాబాద్ ప్రజల దగ్గరికి వెళ్దాం. మీరన్న ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న చాలా మంది వ్యక్తుల దగ్గరికి వెళ్దాం. ఫార్ములా ఈ రేస్ వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎలా లాభం జరిగింది, అసలు ఎవరికి సాధ్యం కానీ ఈ రేస్ కేటీఆర్ గారు ఎంత రిస్క్ తీసుకొచ్చి ఉంటారు అనే విషయాన్ని సామాన్య ప్రజలు సైతం చెప్తున్నారు. మేము 3 క్వశ్చన్లు అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారికి, మీకు ఎవరి మీద కక్ష? మీకు ఓటు వెయ్యని హైదరాబాద్ ప్రజల మీద కక్ష ఉంది కాబట్టి మీరు హైదరాబాద్ పేరుతో విధ్వంసం సృష్టించారు. పోనీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లేదు, మీ హామీలను అడుగుతున్న తెలంగాణ ప్రజల మీద కక్షన. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, కక్షలు పక్కకు పెట్టండి. మీరు కక్షపూరిత రాజకీయాలు చేయడానికి మీకు సీఎం పదవిని కట్టబెట్టలేదు, ప్రజలకు మంచి చేయడానికి కట్టబెట్టిరు. కాబట్టి ఆ మంచి ఏదో చెయ్యండి, మేము కూడా ఆ మంచి చేయాలనే క్వశ్చన్ చేస్తున్నాం. మీకు మంచి పేరు
తీసుకురావాలని మేము క్వశ్చన్ చేస్తున్నామని మేము రేవంత్ రెడ్డి గారికి సో చెప్తాం. ఇక్కడ కేటీఆర్ గారు తప్పేం చేయలేదని మీరు ఫైనల్ గా బల్లగుద్ది చెప్తారు అయితే. అస్సలు ఇది అక్రమంగా పెట్టిన కేసు, దీనిలో ఎటువంటి అవినీతి లేదు, ట్రాన్సాక్షన్ చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళు అక్రమంగా పెట్టిన కేసు అవినీతిని ఏదో ఒక రకంగా నిరూపించాలని చెప్పేసి ఇక్కడ నేషనల్ లో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలో భాగంగా చేసిన దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? చట్టాల మీద, న్యాయాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము చట్టరీత్యా తేల్చుకుంటాము అని చెప్తున్నాం. అయినా కూడా మీరు ఈ రోజు మీకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలో భాగంగా చేసిన దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? చట్టాల మీద, న్యాయాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము చట్టరీత్యా తేల్చుకుంటాము అని చెప్తున్నాం. అయినా కూడా మీరు ఈ రోజు మీకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా తిప్పి కొడతారు. పల్లెల్లోకి వెళ్తే ఒకటే మాట అంటున్నారండి, రేవంత్ మీ అంతు చూస్తాము వచ్చే ఎలక్షన్లలో అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట ప్రజలు? అంటే వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఈ రకంగా కక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నందుకే కదా ప్రజలు ఆ రకంగా మాట్లాడుతున్నారు. అయితే మేడం స్టార్టింగ్ నుంచి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, తర్వాత ఇతర కేసులు కూడా బయటికి రావడం అనేది జరిగింది. అవిట్లో ఎక్కడ కూడా అరెస్ట్ చేయని, అంటే పిలువని ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ రేసింగ్ వల్లనే పిలుస్తుంది అంటే డెఫినెట్గా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా మేడం. ఏదో ఒకటి కాదండి, ఏదో ఒక రూపంలో ప్రజలు వాళ్ళకి చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకోవద్దు అంటే ఏం చేయాలి? ప్రతిపక్షంగా ఉన్న చాలా బలంగా ఉన్న నాయకులను ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి. ఈ రోజు రైతు భరోసా గురించి మీరు 15,000 చెప్పారు, మరి 15,000 ఇవ్వకుండా ఈరోజు 12,000 ఇస్తారు. అది ఎక్కడన్నా మాట్లాడుకోవడం జరుగుతుందో? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ న్యూస్ కానీ, ఆ విషయం కానీ ఎక్కడన్నా బయటకు వస్తుందా అండి? అది బయటికి రావద్దు. లేదు, మహాలక్ష్మి పథకం 2,500 ఇవ్వలేదు. నేషనల్లో ఉన్న లీడర్స్ అయిన ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వాళ్ళ సుప్రియ గారు కావచ్చు, నేషనల్ లీడర్స్ సైతం 9 లక్షల మందికి 2,500 ఇచ్చిన మహాలక్ష్మి పథకం తెలంగాణలో అని ప్రకటించారు. అది ఎంతవరకు నిజమండి? 900 మందికి కూడా మీరు ఇవ్వలేకపోయారు. దాని గురించి క్వశ్చన్ చేస్తే ఈ రోజు క్వశ్చన్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం, లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇది ఎంతసేపు వాళ్ళకు పాలన చాతగాక తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళ పాలనను క్వశ్చన్ చేస్తున్నందుకు తీసుకుంటున్న నిర్ణయాలు. అది అవినీతి లేని అక్రమమైన కేసు. సో మొత్తానికి అయితే ఇక్కడ కేటీఆర్ గారిది తప్పేం లేదని చెప్పేసి కూడా రజనీ గారు అంటున్నారు. ఇది రజనీ గారితో స్పెషల్ చిట్చాట్.